త్రిపురను సిటీకి పంపించే ఏర్పాట్లు వేగం చేయండి. ఈ చేయి విడిపోకూడదంటే నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఏంటది? చెప్పానుగా, మీ అన్నయ్యతో ఐ లవ్ యూ అని చెప్పించమని. కుదరదా? ఓకే, వదిలే. చెయ్యేలా వదిలేసావో ఇక నేను సిటీకెళ్తాను అన్న ఊసు, భాస్కర్తో నా పెళ్లి జరిగిపోతుందన్న ఆశ, రెండింటినీ కూడా వదిలే. టిప్పు, దయచేసి ఇలా మెలిక పెట్టకే. మీ నాన్నమ్మ ఏమన్నారో విన్నావు కదా? గడప దాటి వెళ్లే ఆడపిల్లలు పరువు కోసం వెళ్లాలే గాని పరువు తీసి వెళ్లకూడదన్నారు. మా తాత ఎంత గౌరవంగా నడుచుకున్నారో, మేవెలా బతుకుతున్నావో చెప్పారుగా. ఎన్ని చెప్పినా నువ్వు ఆపు. జస్ట్ స్టాప్, ఓకే? నాకు సోదంతా విని ఓపిక లేదు. నేను బస్ ఎక్కాలంటే కుంకుమర్ని నాకు ఐ లవ్ యూ అని చెప్పి సాగనంపాలి. టిప్పు, చెప్పకు. నేను చెప్పిందంతా నువ్వు వినాలి. నిన్ను ఏడిపించాలని కాదే, నేను హ్యాపీగా ఉండాలని. స్వార్థమని నువ్వు అనుకుంటున్నావు కానీ సహాయమని నువ్వు అనుకుంటే పనైపోతుంది. నేనేమైనా మీ అన్నయ్య చేత తాళి కట్టించమన్నానా? ఐ లవ్ యూ 3 ముక్కలు చెప్పమన్నాను. నీకు అప్పగించిన పని తను అప్పచెప్పినట్టు చెప్పినా పర్లేదు. నీ అనుకున్నది అవ్వాలంతే. ఏమంటావు? నీకు అప్పచెప్పిన పని తను అప్పచెప్పినా పర్వాలేదు. అనుకున్నది అవ్వాలంతే. ఏమంటావు? ఏమనుకు, వెళ్ళు. కళ్ళు తుడుచుకుంటావో పక్కకెళ్ళి చీత్తావో నాకనవసరం. వెళ్ళు. ఇంకా ఏంటి చూస్తున్నావు? వెళ్ళు వెళ్ళు. ఏమైంది వల్లి? నిన్నే. ఏమైంది వల్లి? ఈ చేయి విడిపోకూడదంటే నేను చెప్పింది నువ్వు చెయ్యి. మీ అన్నయ్యతో ఐ లవ్ యూ అని చెప్పించమని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.